ఆదోని ప్రజలకు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్ నుంచి వచ్చే సోదర సోదరిమణులకు ధన్యవాదములు. మేము ఆదోనిలో ఎల్లమ్మ గుడికి ధర్మకర్తలము, ప్రసాద్ బ్రదర్స్ మేమంతా. మేము దాదాపు పూర్వీకుల నుంచి వచ్చిన దేవస్థానం. మాకు ఈరోజు 3వ మంగళవారము గంప జాతర జరుగుతూ ఉన్నది. ఈరోజు కూడా సుమారుగా జనాలు వచ్చి మాకు ఆనందంగా ఆశీర్వాదం తీసుకొని పోతున్నారు. ఈ రోజు వరకు వర్షాలేం బాగానే వచ్చినాయి. ముందు కూడా మంచి వర్షాలు కురవాలని ఆమెకు మేము కోరుకుంటాము. ఇదే మాదిరి ప్రతి నెక్స్ట్ 30వ తేదీ, ఇదే నెల 30వ తేదీ మాకు మహాజాతర ఉంటుంది. అందరూ వస్తే సౌకర్యం కూడా ఉంటుంది. నీళ్ళ వసతి ఏర్పాటు చేసుకుంటున్నాము. వాళ్ళు ఉన్నంతలో వసతి కూడా ఏర్పాటు చేసుకుంటున్నాము. ప్రతి ఒక్కరికి వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళు సొంతంగా దగ్గర పెట్టుకొని కాపాడుకోవాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే పిల్లలు పోగొట్టుకోతే నా మందిలో కొంతమంది దొంగలు కూడా ఉన్నారు. పిల్లలు ఎత్తుకుని పోయేవాళ్ళు. వాళ్ళ యొక్క పిల్లల్ని వాళ్ళు జాగ్రత్తగా కాపాడుకోవాలని మేము మనవి చేసుకుంటున్నాము. సరే, ఇక్కడ వస్తువుల్లో భాగంగా తాగునీళ్ళు సక్రమంగా లేవని చెప్పేసి కొంతమంది రాత్రి 3 గంటల నుంచి కరెంట్ లేదండి. ఏడీఈ గారికి, డిఈ గారికి చెప్పిన పాపం వాళ్ళు లైన్లో వచ్చి ఇప్పుడు కరెంట్ ఇచ్చారు. ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయి. ప్రాబ్లం లేదు. 4 సార్లు అయింది ఈరోజు కరెంట్ పోవడం. అంటే నీళ్ళు ప్రాబ్లం కూడా సాల్వ్ అయిందండి. సాల్వ్ అయింది. గుహల్లో ఉంది కనుక చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఓపెన్ ప్రదేశంలో ఉండే టెంపుల్కు, కొండలో ఉండే భగవంతునికి, ఏ భగవంతుడు అన్న కొండల్లో గుహల్లో ఉంటే దాని యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువ ఉంటుంది. ఇది ఎవరు కని విని ఎరగని 2 కొండలు, ఒక్క చిన్న ఇటుక రాయి కూడా కట్టడం లేని గుడి ఇది. నా ఉద్దేశంలో సౌత్ ఇండియాలో ఉండదు ఇంత పెద్ద సొరంగం. అంటే దాదాపు 50 అడుగుల లోతుకి 2 రాళ్ళలో నిలబడింది గుడి. కనుక ఈ యొక్క గుడి యొక్క విశిష్టత చాలా ఎక్కడైనా కానీ ప్రపంచం దేశంలో కొండ గుహల్లో ఉండే దగ్గర చాలా ప్రాముఖ్యత ఉంటుందని మేము విన్నాము. అదే మీకు ఇప్పుడు చెప్తున్నాము. ఎన్ని సంవత్సరాల నుండి ఉత్సవాలు జరుగుతున్నాయి? 100 సంవత్సరాల నుంచి వంశపారంపర్యంగా నుంచి భక్తులు వస్తుంటారు. ఏ అమ్మవారికి ఎలాంటి తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ. అది కూడా ఎందుకంటే వాళ్ళు పూర్వీకులు ఆదోని నుంచి నివాసం చేసింటారు. వాళ్ళు ఇక్కడి నుంచి ఉద్యోగ రీత్యానో వ్యాపార రీత్యానో పోయి అక్కడ సెటిల్ అయినారు. వాళ్ళకు కనువిప్పు అయిన తర్వాత తెలుసుకొని వచ్చి మా కులదేవత ఇక్కడ ఉంది అని చెప్పి చేసుకుంటున్నారు. పేరు మోహన్ ప్రసాద్, తమ్ముడు రాజేంద్ర ప్రసాద్. మేము 5 మంది అన్నదమ్ములు. మా రాధాకృష్ణ ప్రసాద్ మా అన్న పెద్ద ఆయన పోయినాడు. 2nd మోహన్ ప్రసాద్, 3rd నేను రాజేంద్ర ప్రసాద్, 4th మహేష్ ప్రసాద్, 5th ఉపేంద్ర ప్రసాద్. ఆయన కూడా పోయినాడు. మా 5 మందికి ఇదండి. ఎల్లమ్మ దేవత ప్రసన్నాయ నమః. ఆదోనికి భక్తులు ఎల్లమ్మవ గుడికి కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, గుజరాత్, తెలంగాణ ఈ ప్రాంతాల నుంచి విరివిగా వస్తారు ఈరోజు వచ్చేవారం. ఎందుకంటే వాళ్ళ పూర్వీకులు ఆదోని నుంచి ఎప్పుడో పోయింటారు. అక్కడ వాళ్ళు తప్పనిసరిగా సంవత్సరానికి ఒకసారి వచ్చి కాయ కొట్టుకుని పోతారు. కాబట్టి ఈరోజు 10,000 నుంచి 12,000, 14,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. వచ్చే వారం మహాజాతర ఉంటుంది కాబట్టి ఈరోజు గంప జాతర. వచ్చేవారం 30/7/2024లో మహాజాతర ఉంటుంది. ఆ రోజు 20,000, 22,000, 23,000, 25,000 కూడా రావచ్చు ప్రజలు. ఇక్కడ జాతరకు మేము చేసిన వసతులు, తాగునీళ్ళు ఇస్తున్నాము. ఇక్కడి నుంచి అక్కడ రోడ్లు అంతా గ్రావెల్ వేసినాము, చెట్లంతా కొట్టించినాము. కళ్ళ చెట్లు అడ్డముండకుండా మా చేత అయింది మేము చేస్తున్నామండి. పోలీసు వాళ్ళ సహాయం బాగుంది. అందరూ పోలీస్ ప్రొటెక్షన్ బాగా ఇచ్చినారు. పోలీసు వాళ్ళకి మా ప్రసాద్ సోదరుల తరఫున ధన్యవాదాలు. నా పేరు రవి. మేము ఇక్కడ ఆదోని లోకల్ నుంచి చూస్తున్నాము. ప్రతి సంవత్సరం ఇక్కడ మేము వచ్చి వెళ్తున్నాము. అమ్మవారికి చాలా జాతర బాగా జరుగుతుంది. 3వ వారం వచ్చేసి గంప జాతర అంటారు. మన ఆదోనికి చాలా విశిష్టత గల అమ్మవారు ఎల్లమ్మ అమ్మవారు అని. చాలా పక్కన పల్లెటూరు నుంచి కూడా చాలా మంది వచ్చి అమ్మవారికి నైవేద్యాలు అవన్నీ సమర్పించుకుంటుంటారు. ఇక్కడ దేవర్లు కూడా చేస్తుంటారు అనమాట. చాలా మంది పొద్దున నుంచి ఒకటే డ్రెస్ ఉంది మనకి 5 o'clock నుంచి ఈవినింగ్ వరకు ఇలాగే ఉంటుందని అనుకుంటున్నాం మేము. ఇక్కడ చూస్తే చాలా మంది భక్తాదులు ఇంకా వస్తూనే ఉన్నారు. టైం అయ్యే కొద్దీ ఇంకా చాలా మంది వస్తారు ఇక్కడికి. చెప్పవా మీ పేరు? ఎక్కడి నుండి వస్తున్నావా? అదనే. ఎన్ని సంవత్సరాల నుండి వస్తున్నారు? చిన్నప్పటి నుండి వస్తున్నారు. అమ్మవారికి నైవేద్యం ఏం మొక్కుకున్నారు?
మొక్కు అమ్మవారికి ఏం మొక్కుకున్నారు? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి దేవుళ్ళకి వస్తున్నారు? మా ముత్తాత తాత మా నాయన మేము ఇప్పటికీ 4 తల దాదాపు 103 సంవత్సరాలు అయిపోయింది చేపట్టి. ఇక్కడ పరశురామ స్వామి గుడి కింద తరవాటి ఎల్లమ్మ గుడి, ఆదోనిలో వెలిసిన తరవాటి ఎల్లమ్మ. మాకి ఈ అమ్మవారి యొక్క ప్రత్యేకత ఏంటి సార్? అంటే మీరు అమ్మవారికి ఎట్లా ఏ రకంగా అవును, ఇక్కడ అమ్మవారిది పుట్టింది. భక్తులు ఇగ్గురిని చేపించినారు, ప్రతిష్ట చేపించినారు. బెంగళూరు నుంచి బాంబాయి, సోలాపూర్, విజయపూర్, అక్కడ నుంచి షిమొగ్గ, మొత్తం ఎక్కడుండే వాళ్ళందరూ వేలాది మంది వస్తారు స్వామి ఇక్కడ పూజ చేయడానికి. చాలా మంది వస్తారు. ఈ మాసంలోనైనా సంవత్సరానికి ఒకసారి ఇంకా వేరే లేదు స్వామి, ఇది ఆషాఢ మాసంలోనే జాతర, సంవత్సరానికి ఒకసారి జాతర అవుతుంది. ఆ జాతరలోన ఇది 3వ వారం, అంటే గంప జాతర అంటారు దీన్ని. 4వ వారం వచ్చేసి పెద్ద జాతర. ఇంటికి ఎక్కువ మంది తరలి వస్తారు, పైన తరలి వస్తారు మన జనం. మీ వంశపరంగా అమ్మవారికి ఏం సమర్పిస్తుంటారు? అంటే మీ ఇంటి నుండి కానీ వేరే మిమ్మల్ని ఏం చెప్తుంటారు? మా ఇంటి పేరు బండారి వాళ్ళు, గులిద్రి వాళ్ళు. ఇది వచ్చేసి మా పెద్దలు 7 ఇంట్లో, అంటే 7 మేట్లు అంటారు కదా, 7 మేట్లు నుంచి 7 మేట్లు దీనికి సంబంధికులు అందరూ మేము చేస్తూనే ఉంటాం అన్నమాట పూజ. అక్కడ ఊరేగింపుతో వచ్చి అమ్మవారిని వారము, శుక్రవారము, మంగళవారము, బుధవారము తర్వాత సేవ చేసి డైలీ సేవ చేస్తూనే ఉంటాము. కాకపోతే మంగళవారం, శుక్రవారము, అమావాస్య రోజు, పుణ్యం రోజు కొంచెం ఎక్కువ జనం తరలి వస్తారు మా ఏరియా. భక్తులు బెంగళూరు, బాంబాయి, సోలాపూరు, బీజాపూరు, షిమొగ్గ, హుబ్లీ, ధారవాడ, బళ్ళారి, ఇక్కడ నుంచి అంతా తమిళనాడు నుంచి కూడా వస్తారు. ఇక్కడ సంతులు తమిళనాడు నుంచి వస్తారు. ఇక్కడే ఉండి వాళ్ళు 3 రోజులు ఇక్కడే ఫుడ్ గిడ్డ చేసుకొని ఫ్రీగా భోజనాలు ఇక్కడ. నా పేరు బండారి ఉనుకుందప్ప, ఈ ఆలయానికి పూజారి.